ఆశీర్వదించండి, నీ కొరకు వాడుకోమని ప్రార్థిస్తూ సమస్త మహిమయు ఘనతయు ప్రభావాలు మీకు మాత్రమే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నా. అందరం కూర్చుందాం. పరిశుద్ధ గ్రంథముల నుంచి కొన్ని విషయాలను మనం ఈరోజు నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విషయాలను మనం దేవుని లేఖనాల నుంచి తెలియజేస్తూ నేర్చుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీ 1వ అధ్యాయము 3, 4, 5, 6 వచనాలు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. ఎఫెసీ 1వ అధ్యాయము 3వ వచనం, 4వ వచనం, 5, 6 కలిపి ఉంటాయి. చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. జాగ్రత్తగా ఆలకించండి. దేవుని యొక్క గ్రంథంలో దేవుడు మనలను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఈ లోకములో, ఈ గ్రామములో ఎంతో మంది ఉండగా దేవుడు మనలను ఎందుకు మరి దేవుని సన్నిధికి ఆహ్వానించాడు, పిలిచాడు అన్నది దీంట్లో స్పష్టంగా మరి దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుని ఎదుటంట జాగ్రత్తగా ఆలకించండి. దేవుని ఎదుట మనము నిర్దోషులమును పరిశుద్ధులముగా ఉండడానికి దేవుడు ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు చెప్పండి? దేవుడు ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడంటే ఈ జగత్తు పునాది వేయబడక మునిపి ఏర్పాటు చేసుకున్నాడంట. అంటే ఏ ఏ కాలాలలో, ఏ ఏ సంవత్సరాలలో ఎవరెవరు మనుషులు పుడతారో దేవునికి అన్నీ తెలుసు. ఏ కాలాలలో, ఏ సంవత్సరాలలో, మరి ఆ ప్రాంతములో, ఆ గ్రామములో, ఆ పట్టణములో ఎవరెవరు పుడతారు, ఎవరెవరు నా మహిమ నిమిత్తమై జీవిస్తారో దేవునికి ముందే తెలుసు. తన బిడ్డలను దేవుడు ముందుగానే ఏర్పాటు చేసుకున్నాడు. ఏమ్మా, దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు చెప్పండి? తన బిడ్డలను, తన కుమారులను, తన కుమార్తెలను దేవుడు ముందుగానే నిర్ణయించుకున్నాడంట. ఎందుకు అంటే ఆయన మహిమకు కీర్తి నీ ద్వారా దేవుడు ఇవ్వాలని. ఏమ్మా, ఎవరి ద్వారా కీర్తి రావాలి దేవునికి? మన ద్వారా కీర్తి. అంటే ఏంటి? కీర్తన కాదు. కీర్తి అంటే దేవునికి ఘనత. కీర్తి అంటే అర్థం ఏంటి? దేవునికి ఘనత రావాలని దేవుడు మనలను పిలుచుకున్నాడు. పిలుచుకోవడమే కాదు, దేవుడు మనల్ని నిర్ణయించుకున్నాడు. నిర్ణయించుకోవడమే కాదు, దేవుడు మనలను ఏర్పాటు చేసుకుని తన సన్నిధికి పంపించాడు. దేవుని సంఘానికి పంపించాడు. పంపించడమే కాదు, నీ బ్రతుకు మూలముగా నువ్వు ఎట్లా ఉండాలంట? నీవు, నేను, సమస్త మానవాళి ఎందరైతే దేవుని సన్నిధిలో ఏర్పాటు చేయబడ్డారో, ప్రభు కోసం జీవించాలని అనుకుంటూ ఉన్నారో వారు ఎట్లా ఉండాలి అంటే దేవునికంట పరిశుద్ధులుగా ఉండాలంట. ఎట్లా ఉండాలి చెప్పండి? పరిశుద్ధులుగా ఉండాలన్నారు. నిర్దోషులుగా ఉండాలంట. దేవుని కోసం ఎట్లా ఉండాలి? నిర్దోషులుగా ఉండాలి, పరిపూర్ణులుగా ఉండాలి, దేవుడు మెచ్చే బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఎప్పుడు నిర్ణయించాడు తెలుసా? ఎప్పుడు నిర్ణయించాడు? నీవు పుట్టక మునిపే, నీవు నేను పుట్టక మునిపే, జగత్తు పునాది వేయబడక మునిపే నీ జీవితం ద్వారా
నీ బ్రతుకు ద్వారా, నీ కుటుంబం ద్వారా, నీ వ్యక్తిగత జీవితం ద్వారా దేవునికి మహిమ కలగాలని దేవుడు నిన్ను పుట్టించాడు, దేవుని సన్నిధికి నిన్ను నడిపించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అది నీ పట్ల, నా పట్ల దేవునికి ఉన్నటువంటి ఉన్నతమైన ఉద్దేశం. అది ఎవరికి మహిమ నిమిత్తము దేవుడు మనల్ని నడిపించాడు? ఇక్కడికి దేవుని మహిమ నిమిత్తం దేవుని సంఘానికి మనలను నడిపించాడు. ఆయనకు కీర్తి కలుగునట్లు మనం ఎట్లా ఉండాలంట? పరిశుద్ధంగా ఉండాలి. ఎట్లా ఉండాలి చెప్పండి? పరిశుద్ధంగా ఉండాలి. అపవిత్రంగా, అపరిశుద్ధంగా ఉండకూడదు. ఫంక్షన్కి వెళ్ళే వాళ్ళు ఎట్లా ఉంటారండి? ఫంక్షన్కి వెళ్ళే వాళ్ళు ఎట్లా ఉంటారు చెప్పండి? ఎట్లా పోతే అట్లా పోతారు ఫంక్షన్కి. చక్కగా నీట్గా రెడీ అయ్యి, అవును కదా, చాలా అసలు మంచి తలస్నానం చేసి, మంచి బట్టలు కట్టుకుని, నగలుంటే నగలు పెట్టుకుని, అవును కదా, మంచిగా నీట్గా ఎవరన్నా ఏమని అనుకుంటారేమోనని ఏం చేస్తామంటే చక్కగా అలంకరించుకుని మనం ఫంక్షన్కి వెళతాం. అవునా కదా? మనలో ఏ అపవిత్రత ఉండకూడదని, ఏ అశుద్ధం ఉండకూడదని, ఈ అమ్మాయి ఏంటి ఇట్లా ఉంది, ఈ అబ్బాయి ఏంటి ఇట్లా ఉన్నాడు అనుకోకూడదని మనం నీట్గా మనం ఏం చేస్తాం తెలుసా? అలంకరించబడి చక్కగా వెళతాం. దేవుడు కూడా అదే చూస్తాడు మన జీవితంలో, మన బ్రతుకులు అదే చూస్తూ ఉంటాడు. మన జీవితాలలో ఏ అపవిత్రత ఉండకూడదని ప్రభు చూస్తూ ఉంటాడు. ఈ పరిశుద్ధత గురించి మొన్న ఒక సాక్ష్యం నేను విన్నాను, జాగ్రత్తగా ఆలకించండి. చిన్నపిల్లవాళ్ళు ఇలా బాలసుబ్రహ్మణ్యం, వెంకటేష్ లాంటి వాళ్ళు మరి వాళ్ళు స్కూల్కి వెళ్తారు కాబట్టి వాళ్ళ నాన్నగారు, అంటే మన నాగరాజు బ్రదర్ కాదు, అలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కొంచెం ఫీజు లేట్ అయిందంట. ఏం లేట్ అయిందమ్మా? ఫీజు లేట్ అయింది. మాటికి ప్రిన్సిపల్ మేడం పిలిచి అడుగుతా ఉంది. ఏమని అడుగుతుంది? రే, ఫీజు ఎప్పుడు కడతారా? 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది, మీ నాన్న వచ్చి పర్మిషన్ అడిగాడు, కట్టకుండా ఏం చేస్తారు, మీరు ఫీజు కట్టండి అని చెప్పేసి మాటికి ఫీజు అడుగుతా ఉన్నారు. ఫీజు అడుగుతా ఉంటున్నప్పుడు ఈ పిల్లగాళ్ళిద్దరూ మరి దేవుని యందలి భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నారు. ప్రభు కోసం జీవిస్తూ ఉన్నారు. వీళ్ళు మనసులో బాధ, కానీ ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. తండ్రికి చెప్తూ ఉన్నారు, ఫీజు కట్టాలిగా. ఈ రోజుల్లో ఫీజులను మామూలు విషయం అనుకున్నారా? ఎల్కేజీకే 1,00,000. ఏంటి మరి, ఎల్కేజీ 1,50,000 కూడా ఉంది, 2 లక్షలు కూడా ఉన్నాయి. ఎల్కేజీకి, యూకేజీ, ఫస్ట్ క్లాస్కి దగ్గరగా ఆ గుంటూరులో కానీ విజయవాడలో కానీ 2 లక్షలు కడుతున్నారు. మామూలు స్కూల్లో అయితే ఎల్కేజీకి 20,000 స్టార్టింగ్. మరి 2వ తరగతి 3వ తరగతి 30,000 కడుతున్నారు. చూసారా? మన బ్రదర్ చెప్తున్నాడు, ముగ్గురు కలిపి 1,00,000 ఎన్ని అవుతున్నాయి మొత్తానికి లిస్ట్ చెప్పి 1,00,000 పైనే. ఎంత బ్రదరు? 2 లక్షల 1,00,000 చూడండి. అయితే మరి అంత కట్టాలి, ఫస్ట్ టర్మ్ కట్టాలి. కట్టాల్సినప్పుడు మరి కట్టలేని పరిస్థితి, మనీ అందుల. ఇట్లాగా బాధతో ఉన్నప్పుడు రోడ్డు మీద వెళ్తా ఉన్నారు వాళ్ళు. రోడ్డు మీద వెళుతూ ఉన్నప్పుడు ఒక పిల్లగాడికి ఏం దొరికిందనంటే పర్సు దొరికింది. ఏం దొరికిందమ్మా? పర్సు దొరికింది. పర్సు దొరికినప్పుడు దాంట్లో చూస్తే ఏటీఎం కార్డులు ఉన్నాయి, క్రెడిట్ కార్డులు ఉన్నాయి, దాంతోపాటు ఇంకొక ప్లేస్లో ఇంత డబ్బులు ఉంది. అన్నీ 500 కాగితాలే, అన్నీ 500. తీసుకెళ్ళిపోయి ఈజీగా ఫీజు కట్టొచ్చు. దొరికిన పిల్లగాడు ఏమంటున్నాడు, దాన్ని చూసి అలాగా ఆలోచిస్తూ ఉన్నాడు. పక్కన వాడు ఏమన్నాడు, రే ఏంటి ఆలోచిస్తున్నాడు, నువ్వు ప్రార్థన చేస్తున్నావుగా, దేవుడు ఇచ్చాడు రా నీకు. ఏమిచ్చాడు? దేవుడు ఇచ్చాడు రా నీకు, ఫీజు కట్టు త్వరకెళ్ళి అంటాడు. వాడు ఉత్సాహం మట్లపోతున్నాడు. పక్కనోడు వీడేమో, ఈ డబ్బులు నావి కాదుగా, ఎవరో పోగొట్టుకున్నారేమో, పరాయి సొమ్ము పాము లాంటిది అని స్కూల్లో నేర్పిస్తే మా అమ్మ ఇంటికాడ పొరుగువానిది ఏది ఆశించకూడదని వాక్యంలో చెప్పింది. నిత్యం దేవుని వాక్యం ధ్యానిస్తున్నాను కాబట్టి ఇది ఎవరో పోగొట్టుకున్నారు, వారిది నేను ఏమీ ఆశించకూడదురా అని చెప్పేసి వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరుగుతుంది. వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ మాట్లాడుకుంటున్నారు. అందులోకి ఒక ఆయన వచ్చి, వీళ్ళిద్దరు చేతిలోనే ఉందన్నమాట పర్సు. అతను వచ్చి, ఒక పెద్ద ఆయన వచ్చి, ఈ పర్సు నాదే అంటున్నాడు. ఈ పర్సు నాదే అన్నాడు. పక్కనోడికి ఎట్టుంటది? అమ్మా రాసరికి ఇచ్చేసాడు. కానీ దొరికిన వ్యక్తి ఏమంటాడు,
ఓకే సార్, మీరే సార్, మీరైతే తీసుకురండి సార్ అని చక్కగా ఇచ్చేసాడు. అప్పుడు అతను అంటాడు, ఏమంటారంటే, బాబు, కొంతమంది అయితే తీసుకెళ్ళిపోతారు కదా, నువ్వేంటి దాంట్లో చూస్తే అన్నీ ఉన్నాయంట, ఒక్క నోటు కూడా తేడా లేదు, అన్నీ ఉన్నాయి, అన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి, నువ్వు ఏమీ తీసుకోవా అని అడిగితే అతను